నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్లోన కావడి యాత్ర జరుగుతుంది. కావడి యాత్ర గొప్పతనం చెప్పుకుంటామా? ఆ రోజుల్లోన కావిడిలోన ఆ రోజుల్లో నేటి మొన్నటి వరకు నేను చూసిన అంతవరకు కావిడిలోన పెరుగు పాలు తెచ్చి ఊర్లోన అమ్మేవాళ్ళు. కావిడిలోన కాయగూరలు అన్నీ తెచ్చి పెట్టేవారు. కావిడితనం అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు కావిడి యాత్ర, ఈ కావిడిలోన శివనది నీరు పట్టుకొని వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తారు. అయితే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. లేకపోతే జనాలు ఎంత కష్టపడతారా? బిలాయ్ నుంచి జేబలోదా చాలా దూరం, అంటే నడిచి వెళ్ళాలంటే 6-7 గంటలు పట్టేసింది. అంత కష్టమైన ఇష్టంగా చేశారు. అయితే ఈ కావిడి యాత్ర చాలా గొప్పతనం ఉంది. కిందటి సంవత్సరం కోరుకున్న కోరికలు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ ఇలా కావడి యాత్ర చేస్తామని మొక్కుకుంటారు. చాలా మనుషుల కోరికలు నెరవేరాయంట. అందుకోసమే నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం వెళ్ళాను. నేను కూడా ఒక కోరుకున్నాను ఫస్ట్ టైం. అది నెరవేరాలని అనుకుంటున్నాను. నెరవేరితే మీ నాటు మంచి ఫ్రెండ్స్తో నాకు స్నేహం ఉంటుందని నా చిన్న ప్రయత్నం. అయితే దేవుడి గురించి ముచ్చట్లు చెప్పుకునే ముందుగా చిన్నగా లైక్ చేయండి. అయితే ఈ పువ్వుల వర్షంతో దేవుడు సంతోషించాడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం నాకైతే తెగ ఆనందం అనిపించింది. మీద నుంచి పువ్వులు పడుతుంటే కింద చెప్పులు లేకుండా నడుస్తుంటే నాకు నేనే అనుకున్నాను, ఎంత నా అదృష్టము, ఈ భాగ్యం కలిగింది అనుకుని. ఎందుకంటే కావడి యాత్ర చేసిన వాళ్ళకి చాలా గౌరవించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.